థ్యాంక్ యూ శంకర్. సో మొత్తంగా అది అసలు వాహనాలు ఎలా వెళుతున్నాయి, ఎన్ని వాహనాలు వెళుతున్నాయి, ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉందో అదంత వరకు మనం చూస్తాం. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ కూడా ఎలా చేస్తున్నారో, ఎంతలా సాగుతుందో కూడా ఇంతసేపు చూస్తాం. మరి అసలు దీనిపై ప్రభుత్వం యాక్షన్ ఎలాంటివి తీసుకుంటుంది, ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి వివరించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. ఎస్ కుమార్, ఎప్పటికప్పుడు ఇది మనం మాట్లాడుకునేదే ప్రతి పండక్కి. అసలు ఏ స్థాయిలో ఉంటాయంటే టికెట్లు, అసలు ఒక సామాన్యుడికి అయితే ఒక నెల జీతం టికెట్లకి వెళ్ళిపోతుంది కుటుంబం మొత్తం వెళ్ళాలంటే. సో అలాంటిది ఎప్పటికప్పుడు బస్సుల మీద తనిఖీలు చేస్తున్నాం, ప్రతిదీ ఎక్కడెక్కడ అబ్జెక్షన్ పెడుతున్నాం, ఇన్ని రకాలు చెప్తూ ఉంటారు, కానీ యాక్షన్ ఇప్పుడు కనిపించదు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. సో ఏమైనా స్పందిస్తున్నారా అధికారులు, ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నాయా? థ్యాంక్ యూ సతీష్. సంక్రాంతి అనగానే ఇటు హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు ఏదైతే ప్రజలందరూ కూడా ప్రయాణం అవుతారు. అయితే ఇదే అదునుగా చూసుకొని ఇటు సీజన్ వచ్చేసరికి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం వాళ్ళ దోపిడీ మాత్రం ఆగట్లేదనే చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే సాధారణ రీతిలో ఉన్న సమయంలోని ఉండే టికెట్ ధరలు ఇప్పుడు ఏకంగా 3 రెట్లు పెంచిన వైనం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా యాజమాన్యాలు అదే రీతిలో ఇటు ప్రజల నుండి డబ్బులు వసూలు చేసే పనులు అయితే ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళే ప్రజలందరికీ కూడా భారీ ఎత్తున టికెట్ రేట్లు అయితే పెట్టడం జరిగింది. అయితే ఆర్టీసీ కూడా ఇప్పటికే 6,000 పైచిలకు సపరేట్గా బస్సులు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఆర్టీసీలోని రేట్లు తక్కువగా ఉండడంతో వెంటనే అంటే రిలీజ్ చేసిన వెంటనే ఆ బస్సులు సంబంధించి కూడా సీట్లన్నీ కూడా పూర్తిగా బుక్ అయిపోయిన వైనమైతుంది. అయితే ఇదే అదునుగా చూసుకొని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు భారీగా ఏదైతే రేట్లు పెంచేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మామూలు సమయంలో ఉండే 800 రూపాయలు ఉండే టికెట్ ఇప్పుడు ఏకంగా 3,000 నుంచి 3,500 నుంచి 7,000 వరకు కూడా ఈ టికెట్ ధర అయితే ఉంటుంది. అయితే సంక్రాంతి అనగానే మనం ముందుగా చెప్పే విషయం ఏంటంటే ఇటు ప్రజలందరూ కూడా తమ బంధుమిత్రులతో సంవత్సరంలో వచ్చే ఈ 3 రోజులు చాలా ఆనందంగా గడుపుతారు. అయితే వాళ్ళ సొంతూర్లు వెళ్ళే ఎందుకు ఇలాంటి టికెట్లు అంటే ముఖ్యంగా వాళ్ళ జేబులు చిల్లులు పడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరడమే కాదు, అటు నుంచి తిరిగి వచ్చే సమయంలో కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఇదే తరహాలోనే డబ్బులు అయితే వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఖచ్చితంగా ఊర్లకి వెళ్లాల్సి ఉండగా ఇలా రేట్లు పెంచడం కూడా సరికాదంటూ కూడా ఇటు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం కూడా దీనిపై ఒక దృష్టి సారించాలంటూ కూడా ఇప్పటికే ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో అంటే ఏ సంవత్సరం చూసుకున్నా సరే ఇలాంటి పండగ సీజన్ రాగానే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దోపిడీని ప్రారంభిస్తాయి. ముఖ్యంగా ఇటు దోపిడీ చేయడమే కాకుండా ఫిట్నెస్ లేని బస్సులన్నీ కూడా రోడ్డుపైకి అయితే తీసుకొస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇటు పక్క రాష్ట్రాలకు కావచ్చు, లేదంటే వేరే సొంతూర్లు అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళ సొంతూర్లకు వెళ్లేందుకు పూర్తిగా బస్సు సౌకర్యం అయితే ఉంటుంది. అయితే ఆర్టీసీ పెట్టే బస్సులు అయితే ముఖ్యంగా సరిపోవు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ కూడా ఏదైతే ప్రజలు రద్దీ ఎక్కువ ఉంటుంది అంటే సుమారు హైదరాబాద్ సగం వరకు కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ప్రజలు కూడా తాము సేఫ్గా ఇది రోడ్డు ప్రయాణం చేసే విధంగా ఇటు ఆర్టీసీ బస్సులు పెట్టినా సరే ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ముఖ్యంగా ఫిట్నెస్ లేని బస్సులు కూడా బయటకైతే తీసుకొస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులతో కూడా ఇదే తరహాలోని ఏదైతే రేట్లు పెట్టారో ముఖ్యంగా 3,000 నుంచి 7,000 వరకు కూడా రేట్లు అయితే బస్సులకి అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, లేదంటే రాజమండ్రి, కాకినాడ, లేదంటే ఇటు బెంగళూరు, వేరే రాష్ట్రాలకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇదే తరహాలోనే రేట్లు పెంచేసిన వైనం అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే సంక్రాంతి సీజన్ వచ్చేసరికి ప్రైవేట్ దోపిడీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఇటు ప్రజలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ టికెట్ ధరలను అదుపు చేసే విధంగా చేయాలంటూ కూడా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. సతీష్, కాదంటే బహిరంగంగానే వాళ్ళు ఏమో ఎక్కడ మనం రెడ్ బస్ చూడొచ్చు, ఏదైనా యాప్లు చూడొచ్చు, ఎక్కడ చూసినప్పటికీ కూడా వాళ్ళు ఓపెన్గానే పెడుతున్న టికెట్ రేట్లు ఇంత అని. మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాయి? ఎస్ సతీష్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఆన్లైన్ సేవలు అంటే గతంలో కౌంటర్లు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆన్లైన్ సేవలు కూడా చాలా ఎక్కువగా అందుబాటులోకి అయితే వచ్చినాయి. ఇటు అభిబస్, రెడ్ బస్ లాంటి యాప్ల్లో కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఏదైతే రేట్లు భారీ ఎత్తున పెంచేశారు. అయితే ఆన్లైన్లో చూసుకున్నట్టయితే ఒక్కొక్క టికెట్ అంటే సాధారణ టైంలో ఉండే టికెట్ 800 ఉండే టికెట్ ఇప్పుడు ఏకంగా 3,000 నుంచి 7,000 వరకు కూడా పెరిగిపోయింది. అయితే ఇటు ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా ఏదైతే ఇటు ప్రయాణికులు అంటే వాస్తవంగా ప్రయాణికులు ఒకవేళ ఆ టికెట్ రేట్ ఎక్కువ ఉందని వద్దనుకున్నా సరే వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడే తీరును కూడా మన ప్రైమ్ లైన్లో స్టింగ్ ఆపరేషన్ చేసి మరి బయట పెట్టాము. ముఖ్యంగా కావేరీ ట్రావెల్స్లో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కావేరీ ఒకటే కాదు, మిగతా ట్రావెల్స్ చాలా ట్రావెల్స్ ఉన్నాయి. అన్ని ట్రావెల్స్ కూడా ఇష్టానుసారంగా ఇటు ఆర్టీఓకి సంబంధించి ఆ ఫిట్నెస్ లేని బస్సులతో పాటు అలాగే అంటే డ్రైవర్స్ కావచ్చు, లేదంటే ఫిట్నెస్ లేని బస్సులు అన్నీ కూడా రోడ్డుపైకి తీసుకొస్తున్నారు. ఇదే తరహాలో అంటే
ఇదే టైం కాబట్టి ముఖ్యంగా ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఇదే ఎక్కువ టైము వాళ్ళు డబ్బులు దండుకునేందుకు ఇదే మంచి టైం అనుకొని ముఖ్యంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సాధారణ ప్రజలు అంటే మధ్యతరగతి కుటుంబస్తులందరూ కూడా ఏదైతే తమ సొంత ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అటు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళాలంటే ముఖ్యంగా నెల జీతం మొత్తం కూడా టికెట్లకే పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఏదైతే 2-3 మెంబర్స్ అయితే ఉంటారో ఈ 2-3 మెంబర్స్కి సంబంధించి ఏదైతే వాళ్ళు ఒక్కసారి ఊరు వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఏదైతే నెల జీతం మొత్తం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా ఇష్టానురాజ్యంగా ఏదైతే ముఖ్యంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ జేబులు ఖాళీ చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు ఆర్టీ అధికారులు కావచ్చు లేదంటే ప్రభుత్వం సంబంధించిన అధికారులు కావచ్చు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ప్రజలకి సంక్రాంతి అంటే ఈ పండుగ వస్తే తమ సొంత ఊళ్ళకి వెళ్ళి ఆనందంగా ఏదైతే పని చేసుకోవాలని ఆనందంగా జరుపుకోవాలని ఉంటుంది. కానీ ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ విధంగా దోపిడీ చేస్తుంటే ఇక్కడి నుంచి బయలుదేరే సమయంలోనే వాళ్ళ జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి ట్రావెల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. సతీష్ రైట్, థ్యాంక్ యూ కుమార్. సో మొత్తంగా అది పరిస్థితి. ఒకటి పండుగ సెలవులకు తోడుగా వీకెండ్ కూడా కలిసి రావడంతో నిన్న నెట్ నుంచి చూస్తున్నాం ఏ స్థాయిలో ప్రజలంతా కూడా సిటీలను వదిలి తమ పల్లెటూరులకు వెళ్తున్నారు. ఒకవైపు కారులో వెళ్తున్నారు, మరోవైపు బస్సులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే మామూలుగా ఉండే టికెట్కి 5-6 రెట్లు ఎక్కువ పెంచేసి మరీ కూడా అమ్ముతున్నా ఎక్కడ కూడా ఖాళీ ఉన్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ అంతా మనం ఇప్పుడు చూస్తాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.